హలో, ఎవరొచ్చారు చెప్పండి? నాకు తెలియదు, మర్చిపోయాను. అవునా? అదేంటది? మీ చెల్లెలు వచ్చిందని చెప్పండి. హలో అండి, అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ఈ వీడియోలో చూసారా ఎవరొచ్చారో మా ఇంటికి? మా ఆడపడుచు వచ్చారు. మా వారు చూసారా 100 వోల్ట్స్ బల్బ్ లాగా వెలిగిపోతుంది ఆ ఫేస్. వాళ్ళ చెల్లెలు చాలా చాలా థింగ్స్ వాళ్ళ అన్నయ్య గురించి చేసింది. చెప్పండి, ఏం చేసిందో మీ చెల్లెలు? థింగ్స్ చాలా చేసింది, ఆ, తర్వాత చెప్తాను. కానీ మా చెల్లి ఇండియా నుంచి నన్ను చూడడానికి వచ్చింది 2 లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుని, చాలా ప్రేమతోటి. చాలా థ్యాంక్ యూ శ్రీదేవి. ఓకే, థ్యాంక్ యూ. మా చెల్లెలు సే హలో టు మై సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ ప్లీజ్. హలో అండి, హలో ఎవ్రీవన్. నా పేరు శ్రీదేవి. నేను మా అన్నయ్యని కలవాలని ఆస్ట్రేలియాకి వచ్చాను. కానీ ఇది షార్ట్ ట్రిప్ అనమాట. 3 వీక్స్కే వచ్చాను. నెక్స్ట్ ఇయర్ 1 మంత్కి అట్లీస్ట్ రావాలని ప్రయత్నిస్తున్నా. ఓకే, చెప్పండి, ఏం చేశారు మీ చెల్లెలు? మీ గురించి ఏమేమి వంటలు చేశారు? ఏమి అన్ని స్టాక్ చేసి వెళ్తున్నారు మీ గురించి? ఓకే, చెప్పండి. చాలా హ్యాపీగా ఉన్నారు. మీ చెల్లెలు వచ్చి మీ గురించి ఏమేమి వండి పెట్టారు, ఏమేమి స్టాకప్ చేస్తున్నారు వెళ్ళే ముందు అన్నీ చెప్పండి. చెప్తా. ఇది మా శ్రీమతిని నేను 6 మంత్స్ నుంచి తోటకూర పుష్కలంగా వస్తుంది గార్డెన్లో. ఆ కాడలు పులుసు చేయి అమ్మ చాలా సార్లు చేసేది చిన్నప్పుడు. అంటే ఓహ్, మీ అమ్మ బాగా పులుసు బాగా నేర్పింది నీకు, అన్ని పులుసులు అంటామని పోస్ట్ పోన్ చేసుకుంటూ మా చెల్లి వచ్చేదాకా పెండింగ్ పెట్టింది. మా చెల్లెలు వచ్చాక చెల్ల ఇది ప్లీజ్ అది నాకు ఆ కాడల పులుసు చేయంటే ఆ నెక్స్ట్ డేనే కాడల పులుసు చేసింది. మళ్ళీ 2 రోజుల్లో మళ్ళీ ఆకుకూర ఆకంతా కోసి, తోటకూర ఆకంతా కోసి పులుసు చేసింది అనమాట. అది తర్వాత మునగాకు పప్పు చేసింది. ఇంకేం చేస్తా శ్రీదేవి, మర్చిపోతున్నా, తిన్నాను కానీ. తోటకూర, స్వీట్ పొటాటో తోటకూర స్వీట్ పొటాటో పులుసు కూడా, తోటకూర కాడలు స్వీట్ పొటాటో పులుసు చేసింది. అది అనమాట. ఇంక ఇప్పుడు ఇది వెళ్ళిపోయాక మళ్ళీ మా చెల్లి వచ్చేదాకా వెయిట్ చేయాలి. ఆ తోటకూర కాడలు తినాలంటే. అది అయితే అన్నయ్యకి ఇష్టమని నేను కూడా ఇంకేమన్నానంటే ఇది కూడా అంతే. ఇది కూడా ఒక 3 మంత్స్ నుంచి వెయిట్ చేస్తున్నా. మా శ్రీమతి రిక్వెస్ట్ చేస్తుంటే పోస్ట్ పోన్ అవుతూ ఉంది. నాకు రాదు. ఓకే, యూట్యూబ్ లో చాలా ఉన్నాయి కుకింగ్. ఓకే, మా చెల్లెలు వచ్చాక చక్కటి ఇదేంటి కరివేపాకు ఉంది ఇంట్లో, చట్నీ చేయంటే ఒక బాటిల్ చట్నీ చేసి నిల్వ పచ్చడి చేసింది అనమాట. ఇది తినన్నయ్య అని చేసి పెట్టింది. ఇంకేంటంటే పొడిలు కూడా చేసింది. పల్లి పొడి చేసి పెట్టింది. కొబ్బరి కారం చేసింది. ఇదిగో అన్నయ్యకి ఏమో బ్లడ్ ప్రెషర్ అలా ఆకాశం తంతా ఉంటుంది కదా, దాన్ని తగ్గించాలి కదా అని ఉప్పు లేకుండా చక్కగా కమ్మగా వడియాలు చేసింది. ఇంకా ఏ వడియాలు విత్ ఆనియన్ ఫ్లేవర్. వేరే వడియాలు కూడా చేసినట్టు అచ్చా, ఓకే. ఇంకా వేరే ఉన్నాయి, అవన్నీ లోన్ ఉన్నాయి. సో ఇక్కడ సమ్మర్ ని నేను బాగా యూటిలైజ్ చేసుకుంటున్నాను అనమాట. వీళ్ళకి ఇక్కడ పీక్ సమ్మర్ మన మేలో ఉన్నట్టు ఉంటుంది. సో అందుకని నా టైం పాస్ నేను చేస్తున్నా. బాగుంది. ఇది కూడా చేసింది నా గురించి. మిక్చర్ చేసింది. ఇది ఒక 6 మంత్స్ తినొచ్చు, కావాల్సినంత ఉంది. థ్యాంక్ యూ శ్రీదేవి. వడియాలు, ఏంటి పొడులు, పచ్చడి ఇవన్నీ చక్కగా చేసి పెట్టావు. థ్యాంక్ యూ. ఓకేనా? బాటిల్స్ వెనకాల ఆ ప్యాకెట్ల గురించి చెప్పట్లేదే? చెప్తా. తల్లి ప్రేమ అలా ఉంటుంది అనమాట. మా అమ్మ ఇండియాలో కూర్చుని శ్రీదేవి మళ్ళీ వెళ్ళిపోతుంది ఈ వారం. 8వ తారీఖు జనవరి ఇండియా వెళ్ళిపోతుంది. అమ్మగా ఇక్కడ ఉన్న గార్డెన్లో ఉన్న అన్నీ కావాలంటుంది. మామిడికాయలు తీసుకురా, జామకాయలు తీసుకురా అంటుంటే అవన్నీ లేవు. అన్ఫార్చునేట్లీ జామకాయలు ఇక్కడ ఇంకా రావడం లేదు. పప్పాయి తీసుకురామంటుంది. పప్పాయిలు కూడా మేబీ ట్రై చేస్తా, చిన్నగా ఉన్నాయి, ట్రై చేస్తా. వీలుంటే అవి కూడా పంపుతాను. అయితే మనకున్న ఏంటంటే మునగాకు చాలా ఉంది. ఆ మునగాకు చక్కగా మా చెల్ల ఎండబెట్టి ఇలా ప్యాక్ చేసి మా అమ్మకి తీసుకెళ్తుంది అనమాట. అదేవిధంగా ఇది ఉంది కదా, ఇది కూడా మింట్ చక్కగా డ్రై చేసి ఈ ఆకులు మా అమ్మకి తీసుకెళ్తుంది. అది తల్లి ప్రేమ అంటే అలా ఉంటుంది అనమాట. అది కొడుకు ఎక్కడ ఏదో గార్డెన్ ఉంది కదా, అవి తినాలి కదా అనిపిస్తూ ఉంటుంది అక్కడికి వచ్చింది. అందువల్ల ఇక ఏమైనా వెళ్లే ముందు వీలుంటే దొండకాయలు ఉన్నాయి, దొండకాయలు అది ఏంటి సొరకాయ కూడా వస్తుంది. కానీ ఇంకా పిన్నులు ఉన్నాయి, పంపడం కుదరడం లేదు. మేబీ ఇప్పుడు ఏం పంపేది ఏంటంటే ఈ మునగాకు, ఎండిపోయిన ఆకులు, మళ్ళీ ఇది మింటు, పప్పాయ, పొట్లకాయ, దొండకాయ పంపిస్తున్నా అమ్మకి. అది తల్లి ప్రేమ అంటే అలా ఉంటుంది అనమాట. మన గార్డెన్లో ఫుడ్ కదా, తినాలని ఎదురు చూస్తుంది అమ్మ. తల్లి ప్రేమ ఇలా ఉంటుందండి. చెల్లెమి ఇవన్నీ చేసి పెట్టింది. తల్లి అక్కడ ఉండేమో నాకు ఆకులు కావాలి, అలాలు కావాలి, ఇక్కడి నుంచి కొడుకు గార్డెన్లోని తల్లికి అలా ఉంది. మా డాడీ కూడా అలాగే ఉండేవారు. అన్ఫార్చునేట్లీ ఇప్పుడైతే లేరు. కానీ అదన్నమాట తల్లి ప్రేమ అలా ఉంటుంది. చెల్లెల ప్రేమ
ఇలా పిండి వంటల్లో ఉంటుంది. ఇక్కడ మా వదిన ప్రేమ కూడా చాలా ఎక్కువ ఉంది. నాకు మంచి మంచి ఫుడ్ వండి పెడుతుంది, రోజు షాపింగ్ తీసుకెళ్తుంది. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అన్నమాట. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. అది కరెక్టే. అది ఉష అయితే అలాగే చూసుకుంటుంది, మా అమ్మని కానీ మా చెల్లిని కానీ. అది మా ఫ్యామిలీకి అది ఒక ఎసెట్. ఇట్స్ ట్రూ ఆల్సో. థ్యాంక్ యూ వదిన. థ్యాంక్ యూ బాబీజీ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.